ఈ సిస్టర్కి బాధ ఏంటి చెప్పు, వాళ్ళందరికి చెప్పు నీ బాధ ఏంటి. నాకు ఇక్కడ నరం కొట్టుకునేది, నరం కొట్టుకుంటే గుండె 240 సార్లు కొట్టుకునేది. అయితే నేను ఇంకా రోజు ఇక్కడికి వచ్చాం శనివారం ఇక్కడికి వస్తే ఇంకా ప్రార్థన చేయించుకొని పోయా. రోజు హాస్పిటల్కి వెళ్తే నాకు ఆపరేషన్ చేయాలన్నారు. 1,70,000 అడిగారు నాకు ఆపరేషన్ చేయాలా. ఇంకా నేను వెళితే ఇంకా నన్ను బెడ్కి జారవటమే. అంతకుముందు ఒకసారి వస్తే ఇప్పుడు కాదు ఇంకోసారి వచ్చినప్పుడు ఇది వచ్చినప్పుడే చేస్తాము అని చెప్పాను అన్నారు. అయితే నాకు ఇంక ఇప్పుడు హాస్పిటల్కి వెళితే నన్ను బెడ్కి జారవాలా, నేను పోను, ఇంక జీవితాంతం మందులు తినాలి, చిన్నపిల్లలు, నేను అయ్యగారికి అడిగి తీసుకుపో అని చెప్పానని ఇంక మా ఆయన్ని ఇంకా అడిగి ఇంకా భువనగిరి మంగళవారం ప్రార్థన అయితే ఇంకా అక్కడికి వెళ్ళాము ఇద్దరం అక్కడికి వెళ్ళి స్పాన్సర్ చేసుకొని ఇంకా అక్కడ ప్రార్థన చేసుకుంటే నాకు మంచి విడుదల వచ్చేసింది. నా చేతులు కాళ్ళు అయ్యగారు ఇట్ట ప్రార్థన వెనకాలకి చేస్తుంటేనే నాకు పెరక్కొస్తున్నాయి, నరాలన్నీ పెరక్కొస్తున్నాయి. ఇంకా అయ్యగారు నరాలు పెరక్కొస్తున్నాయి అని పెద్దంగా అరిసెలకి ఇంక ఇట్ట చేతులు చాపమ్మనంటే ఇట్ట చేతులు చాపాను. ఇప్పుడు ఎట్టుందమ్మనంటే ఇప్పుడు తగ్గింది అయ్యగారు అన్న. ఎన్ని సంవత్సరాల బాధ అది? 20 సంవత్సరాల నుంచి. వింటున్నారా? 20 సంవత్సరాల బాధ ఎంతసేపులో తగ్గిపోయింది? నేను మీ దగ్గరికి రావాలనుకొని స్నానానికి పోతున్నాను, ఇంకప్పుడే ఆగిపోయింది. ఇంకా కొట్టుకాటము మేము ప్రార్థన చేస్తున్నప్పుడు అది మేము చూసాం. అప్పుడు మాకు తెలియదు అది ఇట్లా ఇలా కొట్టుకుంటుందండి ఈ ప్రాంతం. ఆ బ్రదర్ కూడా కళ్ళారు చూసారు కదా మీరు కూడా. అది వీళ్ళు ఊరోళ్ళు, వీళ్ళంతా ఒకటే మేస్త్రులు అన్నట్టు ఊరువాళ్ళు. ఆయన ఈమెకి ఇలా కొట్టుకుంటున్నప్పుడు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళింది కూడా ఆయన తెలుసు, చూశారు, కళ్ళారు చూసారు కదా బ్రదర్ మీరు. చూశానండి. ఇప్పుడు మీది కూడా హాస్పిటల్కి వెళ్ళినా ఏమీ రిపోర్ట్ రావట్లేదు కదా? ఏం రావట్లేదు. అది బాధ్యత నేను చేస్తున్నాను కదా. అంతగానం లేదని చెప్పావు కానీ నిన్న ఎప్పుడు ఫోన్ చేసి. నిన్నే. అంతగానం ఉందా మామూలుగా ఉందా? మామూలుగానే ఉంది. ఆయన హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు అప్పుడు మీకు? హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్లు ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు. మీకు ఎన్ని సంవత్సరాలుగా బాధ అది? నాకు 3 సంవత్సరాల నుంచి ఉందండి. 3 సంవత్సరాలుగా ఈ భాగం అంతా తిమ్మిరిగా ఉంటుందా? తిమ్మిరిగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది, మంటగా ఉంటుంది. 3 సంవత్సరాలుగా వాళ్ళు వచ్చింది మన లాస్ట్ టైంలో వచ్చారు. ఇంత జన్మలో 2-3 సార్లు వచ్చిన మనుషులు లేరంటే నేను చాలా మంచి పాస్టర్ గారిని, అవునా కదా? తలకాయలు ఇలా కొట్టుకుంది, ఏదో ఎట్లా అన్నా చెప్పండి. హల్లెలూయా. ఒక్క వ్యక్తి కూడా నా చేతుల నుంచి బాగు కాలేదని చెప్పడానికి వీలు లేదు. హాస్పిటల్ తెలవని ఎన్నో నాకు తెలుస్తాయి. అర్థమైందా? అర్థమైంది. హాస్పిటల్లో అందనివి రిపోర్ట్లు స్కానింగ్లు దొరకని నాకు దొరుకుతాయి. కాబట్టి నాకు ఆ ధైర్యం అన్నాడు. ఇంకా చనిపోతారంటే ఎవడరాడు నీకు చెప్పింది చనిపోతావని రా తెలిసి మరి అద్భుతం జరిగిపోతుంది. సిస్టర్కి స్పాన్సర్ చేయి, ఏం కాదులేమ్మా తగ్గించేస్తానన్నా. ఆ కొట్టుడు తగ్గిపోయిందమ్మా, తగ్గిపోయింది. మనిషి కూడా మంచిగా అయిపోయింది. ఇలా లేరు, నెల రోజులైంది రాలేదు. చబ్బులు కొట్టాలి ఇలాంటి విషయాలు. ఇవన్నీ న్యాచురల్ హీలింగ్స్. మధ్యవర్తులు ఉండటం, ఇంకో వాళ్ళు చెప్పటం నేను ఎంత ఉండదు, నేనే మాట్లాడతాను. ఏ కష్టం ఉందో నాకు తెలుసు. ఒక మనిషికి ఇప్పుడు ఆమె 20 సంవత్సరాలుగా బాధపడుతూ వీక్ అయిపోతుంది, ఏదో అలా బ్రతుకుతుంది. ఆమెకి మరి డబ్బులు లేక దేనికో ఆపరేషన్ జరుగుతుంటే లైఫ్ లాంగ్ ఫేస్ ఏంటి ఆమె ఇట్లా వస్తుంది. ఎందుకని హాస్పిటల్కి వెళ్ళామయ్యా, అంతకు ముందు వెళ్ళలేదా? అంతకు ముందు వెళ్ళలేదు. 1,70,000 అంటే ఇంకా తర్వాత కూడా కలుపుతారు, ఇక అక్కడికి వెళ్ళాక వేస్తారు కదా మనకి. కాబట్టి దేవుడు ఒక స్పాన్సర్ ద్వారా రిలీజ్ చేసేసారు. మీ బాధ నాకు వచ్చిందని నాకు వచ్చినట్టుగా నేను బాధపడతాను, కానీ వాళ్ళు వచ్చారు వాళ్ళే పోయారు అట్లా ఉండదండి. ఇక్కడ రాత్రి 7 అవునాయి, 8 అవునాయి, 10 అవునాయి, ఒక్క మనిషి కూడా అయ్యా ఇంకా తగ్గలేదే, బాధ ఉంది అని చెప్పటం నేను వినను. అట్లా నాకు దగ్గర లేదు. హల్లెలూయా. ఇంత జనము కూడా మీరు ఖచ్చితంగా విడుదల పొందుతారు, మేలు జరుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా, సర్వశక్తి గల దేవుడు అన్యాయం చేయుట అసంభవం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా.